హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీరందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. అండ్ నేను ఇంకో మంచి కొరియన్ డ్రామాతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ద మిరాకిల్ అనే కొరియన్ డ్రామాని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ డ్రామా మెయిన్ స్టోరీ లైన్ వచ్చేసి ఇద్దరు ట్విన్స్ ఉంటారు. ఒక అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, ఇంకా తనేమో ఒక యాక్ట్రెస్. అండ్ ఇంకొక అమ్మాయి వచ్చేసి చాలా లావుగా ఉంటుంది. సో తను ఎప్పుడు కూడా బయటికి రాదు, నేను అందంగా లేను అని చెప్పేసి ఫీల్ అయిపోతూ ఉంటుంది. అయితే ఒకరోజు మ్యాజిక్ జరగటం వల్ల వీళ్ళిద్దరి సోల్స్ కూడా స్విచ్ అయిపోతాయి. సో తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇంట్రెస్టింగ్గా ఆలోచిస్తున్నారా? అయితే మీరు ఈ డ్రామా అంతా వినేయాల్సిందే. ఈ డ్రామా అయితే చాలా బాగుంటుంది. సో ఈ డ్రామా కామెడీ అలాగే ఎమోషనల్ డ్రామా. సో అస్సలు మిస్ కాకుండా ఈ స్టోరీ అంతా వినేద్దాం పదండి. డ్రామా స్టార్ట్ అవుతుంది ఫ్యాట్ ట్విన్ సియోయిన్తో. సో సియోయిన్ ఏం చేస్తుంది అంటే ఒక లైవ్ బ్రాడ్కాస్ట్ని స్టార్ట్ చేస్తూ ఉంటుంది. సో తను తన ఫేస్కి బదులుగా వేరే ఫోటోని పెడుతుందనమాట. సో ఆ ఫోటోని పెట్టి ఇంకా తన పాటలు పాడటం స్టార్ట్ చేస్తుంది. ఇంకా తన వాయిస్కి చాలామంది ఫ్యాన్సే ఉంటారు. సో వాళ్ళందరూ కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారనమాట, మీ వాయిస్ చాలా బాగుంది, మీరు ఒకసారి చూపించండి మీ ఫేస్ని అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. కానీ అప్పుడు మన సియోయిన్ అనుకుంటుంది, మీరు నా ఫేస్ని చూస్తే ఇంకా అసలు ఇలా కూడా రారు నా దగ్గరికి అని చెప్పేసి ఇంకా అలా డాన్స్లు వేస్తూ పాటలు పాడుతూ ఉంటుందన్నమాట. ఇంకా లైవ్ బ్రాడ్కాస్ట్ అయిపోయిన తర్వాత తను పడుకుంటుంది. అయితే అప్పుడే తనకి పోర్క్ స్మెల్ వస్తుంది. ఏంటి ఇదేదో స్మెల్లా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. బయట వాళ్ళ డాడీ పోర్క్ని హీట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆ స్మెల్కి వెంటనే మన సియోయిన్ ఏం చేస్తుంది అంటే కిందకు వచ్చేస్తుంది అనమాట. ఆ స్మెల్ చూసిన వెంటనే ఇంకా వచ్చేసి కింద కూర్చొని తింటూ ఉంటుంది. అయితే వాళ్ళ పేరెంట్స్ ఏమో తనతో మాట్లాడుతూ ఉంటారు, నీకు పోర్క్ అంటే చాలా ఇష్టం కదా, నీకు అన్నీ నా పొలికలే వచ్చాయి అని చెప్పేసి వాళ్ళ మదర్ అంటూ ఉంటారు సియోయిన్తో. కానీ సియోయిన్ అంటుంది, కాదు నాకు అన్నీ మా డాడీ పోలికలే వచ్చాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ డాడీ అంటారు, నేను అంత బొద్దుగా లేను నా చిన్నప్పుడు అని చెప్పేసి అంటారనమాట. అంటే మాట వరుసకు వచ్చేస్తుంది. ఇంకా అలానేటప్పటికి ఇంకా మళ్ళీ మన సియోయిన్ ఏమో అలిగేసి లోపలికి వెళ్ళిపోతుంది. నేను ఎందుకు ఇలా ఉన్నాను, అసలు ఇదంతా అన్ఫెయిర్ అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూసుకుంటుంది. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సన్నగా ఉంటారు, మన సియోయిన్ తప్ప. ఇంకా మనకి సియాని చూపిస్తారు. సో సియా ఏం చేస్తుంది అంటే ఒక పెద్ద యాక్ట్రెస్, తను చాలా పాపులర్. సో తన స్టూడియోకి రాగానే చాలామంది ఫ్యాన్స్ వచ్చేస్తారు, సియా మాకు నీ ఆటోగ్రాఫ్ కావాలి అలా అడుగుతూ ఉంటారు. కానీ సియా మాత్రం ఎవరిని పట్టించుకోదు. తను చాలా ప్రౌడ్గా అలాగే ఆరోగెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇంకా సియా ఎక్కడికి వెళ్తుంది అంటే ఈ హ్యాసంగ్ దగ్గరికి వెళ్తుంది. తినెవరు అంటే హ్యాసంగ్, తిన ఒక సింగర్ అనమాట. సో చాలా పాపులర్ సింగర్. సో తను ఏం చేస్తాడు అంటే సాంగ్స్ అవన్నీ పాడుతూ ఉంటాడు. ఇంకా సియా కూడా అక్కడికే వెళ్తుంది. వీళ్ళిద్దరూ కలిసి చాలా కమర్షియల్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఇంకా హ్యాసంగ్ ఏమో ఒక యాక్టర్ కదా. సో అప్పుడే తినొస్తాడు. సో తినెవరు అంటే హ్యాసంగ్ వాళ్ళ అసిస్టెంట్. సో తినేమో అన్ని కన్సల్టెన్సీ గురించి అన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు హ్యాసంగ్కి. ఇంకా ఆ రోజు వచ్చేసి హ్యాసంగ్, ఈరోజు నువ్వైతే సాంగ్ చాలా బాగా పాడేసావు, చాలామంది ఫ్యాన్స్ వచ్చేసారు నీకు అని చెప్పేసి వాళ్ళ అసిస్టెంట్ చెప్తూ ఉంటాడు. ఇంకా మన సియా ఏం చేస్తుంది అంటే ఒక డ్యాన్స్ క్లబ్కి వెళ్తుంది. ఈ డ్యాన్స్ క్లబ్ పేరే మిరాకిల్ ఎంటర్ప్రైజెస్. ఈ మిరాకిల్ ఎంటర్ప్రైజెస్ని కొంతమంది గర్ల్స్ అందరూ కలిపి పెడతారు. సో కానీ వాళ్ళ గ్యాంగ్ అనేది హిట్ అవ్వదు. సో అప్పుడు మన సియా ఏం చేస్తుంది అంటే ఈ గ్రూప్ని కూడా నేను తీసుకుంటాను అని చెప్పేసి ఆ గ్రూప్ పేరు కూడా మార్చేసి మిరాకిల్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి సియానే పెడుతుంది. ఇంకా సియానే మెయిన్గా ఉంటుందన్నమాట. సో ఇంకా కానీ ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సియా అంటే నచ్చదు. ఎందుకంటే ఫస్ట్ మేము గ్రూప్ పెట్టుకున్నాము కానీ తను వచ్చేసి తను తీసేసుకుంది ఈ గ్రూప్ అంతటిని అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా యాడ్ కమర్షియల్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ గ్యాంగ్లో ఉన్న వాళ్ళందరూ మాత్రం సియాకి కొంచెం ఆపోజిట్గా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే డైరెక్టర్ వస్తారు, సియా నీకు కమర్షియల్ ఉంది కదా రేపు, ఇంటికి నువ్వు వెళ్ళిపోయి రెస్ట్ తీసుకో అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా తినెవరు అంటే ఈ మిరాకిల్ ఎంటర్ప్రైజెస్లో సింగర్. సో తినకి అసలు సియా అంటే అస్సలు పడదు, ఎందుకంటే తిన మెయిన్గా ఉండేది. సో సియా వచ్చిన తర్వాత సియా మెయిన్ అయిపోయింది అని చెప్పేసి సియా అంటే తనకి అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా తనేమో అదేంటి సియాకి మాత్రమే స్పెషల్ ప్రివిలేజెస్ ఇస్తారు అలాగా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అయినా సరే సియాని వెళ్ళిపోతుంది అనమాట పట్టించుకోకుండా. ఇంకా సియా ఏమో ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ పేరెంట్స్కి మెసేజ్ చేస్తుంది అనమాట, ఇంటర్వ్యూ ఉంది నాకు, అంతా కరెక్ట్గా సర్దేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళు ఇంటి దగ్గర ఏం చేస్తారు అంటే మన సియోంగ్ ఏం చేస్తుంది అంటే గ్రూప్ ఫోటోని తీసుకెళ్ళి లోపల దాచేస్తుంది. ఇంకా సియోంగ్ కూడా లోపలే ఉంటుందన్నమాట. అప్పుడు సియోంగ్ అనుకుంటుంది, ఇది నా ఇల్లు కూడా కదా, ఎందుకు నేను దాక్కోవాలి ఇలాగా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా కింద ఏం జరుగుతుంది అంటే సియా ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటుంది.
అప్పుడే మన సియాంగ్ ఏం చేస్తుంది అంటే తను బయటికి వెళ్దాం అనుకుంటుంది. సో తనకి వాష్రూమ్ వస్తూ ఉంటుంది అనమాట. సో వాష్రూమ్కి వెళ్దాము అనుకునేటప్పటికి ఇంకా కింద ఏమో సియో వాళ్ళు ఉన్నారు. ఇంకా తను ఏం చేయాలో తెలియదు అనమాట. సో అప్పుడు ఇంకా వాళ్ళకి కనిపించకుండా జాగ్రత్తగా దాక్కుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా తర్వాత తను వచ్చేటప్పటికి ఇంకా సియా బయటే కూర్చుని ఉంటుంది. అసలు నువ్వు కిందకి ఎందుకు వచ్చావు అని చెప్పేసి ఇంకా తిడుతూ ఉంటుంది. అప్పుడు ఈ సియాంగ్ అంటుంది, అవును ఇంటర్వ్యూలో ఏంటి నీకు సిస్టర్ ఉందా అని అడిగితే ఉంది నాకు సిస్టర్, తను అబ్రాడ్లో చదువుతుంది అని చెప్పావు అని చెప్పేసి సియాంగ్ అడుగుతూ ఉంటుంది. అప్పుడు సియా అంటుంది, అవును మరి నిన్ను చూపిస్తే నాకున్న ఫేమ్ కూడా పోతుంది, నన్ను చూసి కూడా నవ్వుతారు అని చెప్పేసి సియా అలా యారిగెంట్గా మాట్లాడుతుంది. ఇంకా సియాంగ్ కూడా కోపం వచ్చేస్తుంది. ఇంక ఇద్దరు కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. సో వీళ్ళిద్దరూ ఏమో ఒక పెద్ద బాక్సింగ్ గ్రౌండ్లో ఉన్నట్టు అలా ఫీల్ అయ్యి కొట్టుకుంటూ ఉంటారు. ఇంకా తర్వాత రోజు మన సియాంగ్ ఏమో స్కూల్కి వెళ్తూ ఉంటుంది. అయితే ఇదే ఫస్ట్ డే అనమాట. హాలిడేస్ వచ్చిన తర్వాత ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది. ఇంకా అప్పుడే అలా నడుచుకుంటూ వెళ్ళి హాన్ గ్యోసక్ని చూస్తుంది. సో తనంటే మన సియాంగ్కి చాలా ఇష్టం అనమాట. సో తన్ని చూస్తూ అలా ఆగిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఈ హాన్ గ్యోసక్కి ఒక గ్యాంగ్ ఉంటుంది. అందులో ఒక అందమైన అమ్మాయి కూడా ఉంటుంది. ఇంకా ఈ అమ్మాయి వచ్చేసి సియోన్ ఏం అడుగుతుంది అంటే, ఏంటి అలా చూస్తున్నావు, మళ్ళీ ఏమైనా డ్రీమ్స్లోకి వెళ్ళిపోయావా అని చెప్పేసి నవ్వుతూ ఉంటుంది. అప్పుడు సియోన్ ఏమో లేదు నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి ఇంకా అలా తలదించుకుని వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి అసలు ఆ సిచ్యువేషన్ జరగకపోయింటే వీళ్ళు నన్ను ఇలా అనేవాళ్ళు కాదు అని చెప్పేసి ఒక పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్ని గుర్తు తెచ్చుకుంటుంది. అంటే ఒక 1 year బ్యాక్ ఏం జరుగుతుంది అంటే సియోన్ ఏం చేస్తుంది అంటే హాన్ గ్యోస్కి ఒక లవ్ లెటర్ రాస్తుంది అనమాట. సో ఆ బాక్స్ని అంతా తీసుకెళ్ళి తన ప్లేస్లో పెడదాము అని చెప్పి తీసుకెళ్తూ ఉంటుంది. అయితే అప్పుడే హాన్ గ్యోసక్ బ్యాచ్ అందరూ కూడా వచ్చేస్తారు. వచ్చేసి సియోన్ ఏం చేస్తున్నావు ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా హాన్ గ్యోసక్ కూడా వచ్చేసి ఏం చేస్తున్నావు నా ప్లేస్ దగ్గర, నువ్వు ఇది నాకు ఇవ్వడానికి తీసుకొచ్చావా లేకపోతే నా దగ్గర నుండి తీసుకెళ్ళిపోతున్నావా నువ్వు దొంగతనం చేసేసి అని చెప్పేసి హాన్ గ్యోసక్ అంటూ ఉంటాడు. అప్పుడు సియోన్ అంటుంది, లేదు నేను నీకు ఇవ్వడానికే వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు ఈ అందమైన అమ్మాయి ఉంది కదా, సో తనేం చేస్తుంది అంటే ఆ బాక్స్ని తీసేసుకుని నేను చూస్తాను అందులో ఏముందో అని చెప్పేసి అందులో ఉన్నదంతా చదువుతుంది అనమాట. ఏమని రాస్తుంది అంటే సియోన్ హాన్ గ్యోస్కి రాస్తుంది అనమాట. నాకు ఇష్టం, నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి అలా రాస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళందరూ ఏమో నవ్వుతూ అవన్నీ చదువుతూ ఉంటారు. ఇంకా పాపం సియోన్ ఏమో ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అదంతా కూడా గుర్తు తెచ్చుకుని అలా జరగకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా మన సియా ఏం చేస్తుంది అంటే హాస్యంతో వీళ్ళిద్దరూ కలిసి ఒక కమర్షియల్ యాడ్లో నటిస్తూ ఉంటారు. కానీ ఆ కమర్షియల్ యాడ్ అనేది ఒక చైల్డిష్గా ఉంటుంది. ఇంకా హ్యాసంగ్ ఏమో నేను చేయలేనేమో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా మన సియాన్ ఏమో ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత అలా కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది తన డాగ్తో. అప్పుడే తన డాగ్ పారిపోతుంది. ఇంకా సియాన్ ఏమో తన డాగ్ని వెతుకుతూ ఉంటుందన్నమాట. ఇంకా మన సియా ఏం చేస్తుంది అంటే కమర్షియల్ యాడ్లో చేస్తూ ఉంటుంది కదా. సో అప్పుడు సియా బాగానే చేస్తుంది చైల్డిష్గా ఉన్నా సరే. కానీ హ్యాసంగ్ మాత్రం అలా చైల్డిష్గా చేయలేకపోతాడనమాట. ఇంకా ఎన్ని టేక్లు తీసుకున్నా సరే తను చేయలేకపోతాడు. ఇంకా డైరెక్టర్ అంటారు, నువ్వు చెయ్యాల్సిందే ప్లీజ్ చెయ్యి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ అసిస్టెంట్ కూడా చెయ్యి అని చెప్పినా సరే హ్యాసంగ్ అంటాడు, లేదు నేను చేయలేను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే సియా వచ్చేసి హ్యాసంగ్తో మాట్లాడుతూ ఉంటుంది, నువ్వు ఎందుకు చేయలేదు, అది చైల్డిష్గా ఉన్నా చెయ్యి అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు హ్యాసంగ్ అంటాడు, నీకేం తెలుసు, నువ్వు సింగర్వి కాదు కదా, జస్ట్ ఏదో ఆ బ్యాండ్లో ఎందుకున్నావు, నువ్వు అసలు పాటలు కూడా పాడటం రాదు నీకు అని చెప్పేసి అలా కొంచెం పొగరుగా మాట్లాడతాడు. ఇంకా సియాకేమో బాధ కలుగుతుంది. మాట్లాడి హ్యాన్సంగ్ ఏమో తన వ్యాన్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. సో అప్పుడు హ్యాన్సంగ్ వాళ్ళ అసిస్టెంట్ వస్తాడు. వచ్చేసి ఏమంటారు అంటే, ఏంటి నువ్వు ఇలా చేసావు, నీ వల్లే సియాక్ కూడా ఈ యాడ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది కమర్షియల్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు హ్యాన్సంగ్ అంటాడు, నాకు తెలీదు దాని గురించి, కానీ నేను మాత్రం ఇది చేయలేను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా సియా ఏమో హ్యాన్సంగ్ నన్ను అంత అవమానిస్తాడా, నాకు పాటలు రావు అంటాడా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళందరూ ఏమో లేదులే ఏడోకు అని చెప్పేసినా సరే సియా ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా సియాన్ ఏం చేస్తుంది అంటే డాగ్ని వెతుక్కుంటూ వెళ్తుంది కదా. సో అలా వెతుక్కుంటూ చీకటి అయిపోతుంది. సో చాలా దూరం వెళ్తుంది. అప్పుడే తన కాలుని ఎవరో పట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఎవరు అని చూసేటప్పటికి కింద ఒక ఆవిడ పడిపోయి ఉంటుంది. ఇంకా ఆవిడని ఎత్తుకుని తీసుకెళ్తూ ఉంటుంది అనమాట, హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పేసి. కానీ ఆ అమ్మాయి ఏమో ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఆపేయి అని చెప్పేసి దిగిపోతుంది. దిగిపోయిన తర్వాత
సియాన్ అడుగుతుంది, నువ్వు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, పద హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఈ మెజిషియన్ ఏమంటుంది అంటే, నేను టొరాటో ఆర్టిస్ట్ని, రా నువ్వు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి హెల్ప్ చేసావు కదా, నువ్వు ఒక కార్డ్ సెలెక్ట్ చేయి, నీ ఫ్యూచర్ నేను చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు సియాన్ అంటుంది, నేను ఇవన్నీ నమ్మను అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ ఆ అమ్మాయి అంటుంది, నేను నిన్ను నమ్మమని అడగలేదు, ఒక కార్డు తీయి అని చెప్పేసి అంటుంది. అప్పుడు సియాన్ ఏమో కార్డు తీస్తుంది. ఇంకా ఆ కార్డు చూపించి తను ఏమంటుంది అంటే, ఈ కార్డు 30 ఇయర్స్లో ఎవ్వరు కూడా సెలెక్ట్ చేయలేదు, ఫస్ట్ నువ్వే సెలెక్ట్ చేసావు, ఈ కార్డ్ని నేనే తయారు చేశాను, ఇప్పుడు నువ్వు ఒక కోరిక కోరుకో, అది నెరవేరుతుంది అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా అప్పుడు ఈ సియాన్ అంటుంది, అసలు ఈ అమ్మాయి ఏంటి మంత్రగత్త ఏంటి అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు సరే చూద్దాం, కోరిక నెరవేరుతుందేమో అని చెప్పేసి తను ఏమనుకుంటుంది అంటే, అసలు నా లైఫే బాగోలేదు, నేను ఇప్పుడు ఏం కోరుకుంటున్నాను అంటే, నా సోలు సియాలోకి వెళ్ళిపోయి సియా నాలోకి వచ్చేయాలి, అప్పుడే సియాకి నా విలువ తెలుస్తుంది అని చెప్పేసి అలా కావాలని అనుకుంటూ ఉంటుందన్నమాట. సో తను నమ్మదు నిజంగా జరుగుతుంది అని చెప్పేసి. ఇంకా అలా కోరేసుకుంటుంది. తర్వాత ఏమంటుందంటే ఈ మెజిషియన్, ఇదిగో నా తరపున గిఫ్ట్ ఇది తీసుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా సియాన్ ఏమో నాకు వద్దు అన్నా సరే ఆ మెజిషియన్, నేను నీకు ఇస్తున్నాను తీసుకో అని చెప్పేసి అంటుంది. ఇంకా సియాన్ ఏమో అది తీసుకుంటుంది. ఇంకా అది తీసుకుని వేసుకుని వెళ్తూ ఉంటుంది. అయితే దారిలో తనకి కడుపు నొప్పి వచ్చినట్టు వస్తూ ఉంటుంది. ఇంకా కింద పడిపోతుంది. ఇంకా అలా కింద పడిపోతుంది. ఇంకా సియా కూడా అదే టైంలో డాన్స్ వేస్తూ కింద పడిపోతుంది అనమాట. సో కట్ చేస్తే వీళ్ళిద్దరూ హాస్పిటల్లో ఉంటారు. హాస్పిటల్లో వీళ్ళిద్దరు సోల్స్ అనేవి కూడా స్విచ్ అయిపోతాయి. సో అప్పుడు ఈ ఫ్యాట్ గర్ల్ కళ్ళు తెరిచి సియాలాగా యారోగెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఏంటి సియాన్ కూడా ఇక్కడే ఉందా, తను పడుకుని ఉందా అని చెప్పేసి, మా ఇద్దరం ఒకేలా ఉండకపోయినా మా ఇద్దరికి మాత్రం దెబ్బలు ఒకేసారి తగులుతాయి అని చెప్పేసి తను అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఈ థిన్ గర్ల్ కూడా కళ్ళు తెరుస్తుంది. సో థిన్లో ఎవరు ఉంటారు అంటే సియోన్ ఉంటుంది. సో తనేమో చాలా నెమ్మదిగా ఉంటుంది. సియా నువ్వు ఇక్కడే ఉన్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అయితే అప్పుడే వాళ్ళ మదర్ వస్తారు. వాళ్ళ మదర్ వచ్చేసి సియా లెగు అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు సియా అంటుంది, నేను సియా ఏంటి, నేను సియోన్ని కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు సియోన్ దగ్గరికి వెళ్ళి, సియోన్ నువ్వు లెగు అంటే, నేను సియాని కదమ్మా, నువ్వేంటి పేర్లు తప్పు చెప్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళ మదర్ ఏమో, వీళ్ళిద్దరికీ ఏమైంది, పిచ్చి పట్టిందా అని చెప్పేసి, నాకు వర్క్ ఉంది అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంకా వీళ్ళిద్దరూ ఏమో అదేంటి అమ్మ అలా అంటుంది అని చెప్పేసి లెగుస్తారు. లెగిసి చూసుకుంటారు, ఒకరినొకరు చూసుకుని గట్టిగా అరుస్తారనమాట, ఇదేంటి అని చెప్పేసి. అప్పుడు వీళ్ళిద్దరూ చూసుకుంటారు, అంటే మన సోల్ అనేవి స్విచ్ అయిపోయినాయా అని చెప్పేసి. ఇంకా వెంటనే అప్పుడు సియా ఏం చేస్తుంది అంటే, ఇంకా సియోన్ని పైకి తీసుకెళ్ళిపోయి ఇదేమన్నా వరమేమో, మనం వెంటనే వెళ్ళి స్టార్స్ని కోరుకుందాం పదా అని చెప్పేసి, వెంటనే మేమిద్దరం స్విచ్ అయిపోవాలి అని చెప్పేసి స్టార్స్ దగ్గరికి వెళ్ళి కోరుకుంటూ ఉంటారు. కానీ ఎంత చూసినా సరే వాళ్ళు స్విచ్ అవ్వరు అనమాట. ఇంకా అప్పుడు సియోన్ ఏమంటుంది అంటే, పోనీ నాకు ఒక ఐడియా వచ్చింది అని చెప్పేసి రాళ్ళు తీసుకొస్తుంది అనమాట. సో ఈ రాళ్ళతో కొట్టుకుంటే మళ్ళీ మనం స్విచ్ అయిపోతామేమో అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు సియా అంటుంది, నేను నిన్ను ఎలా కొడతాను, నువ్వు నేనే కదా, సో నాకు దెబ్బ తగులుతుంది అని చెప్పేసి వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళకి దెబ్బలు తగిలి కింద పడిపోతారు. ఇంకా అయినా సరే వాళ్ళు స్విచ్ అవ్వరు, ఇంకా కిందకు వచ్చేస్తారు. అప్పుడు సియోన్ ఆలోచిస్తూ ఉంటుంది, అసలు ఏమైంది, ఇదంతా ఏంటి అని చెప్పేసి. అప్పుడు తనకు అర్థమవుతుంది, అవును ఆ మెజిషియన్ చెప్పిందంతా నిజంగా జరిగిందా అని చెప్పేసి. ఇంకా సియాకి చెప్తూ ఉంటుంది, ఇలా నేను మెజిషియన్ దగ్గరికి వెళ్ళాను అని చెప్పి. ఇంకా సియాన్ అంటుంది, సరే పద వెళ్దాం అని చెప్పేసి అంటుంది. కానీ ఆ అమ్మాయి దగ్గర, అంటే ఆ మెజిషియన్ స్టోర్ ఉంది కదా, సో అక్కడేం రాసి ఉంటుంది అంటే 1 month వరకు నేను వెకేషన్ లీవ్లో ఉన్నాను అని చెప్పేసి రాసి ఉంటుంది. ఇంకా అప్పుడు వీళ్ళిద్దరూ ఏమో సరేలే 1 month కదా, 1 month తర్వాత మనం ఎలాగైనా స్విచ్ అయిపోవాలి అని చెప్పేసి ఇలా అనుకుంటూ ఉంటారు. ఇంకా తర్వాత హాస్పిటల్కి వెళ్ళిపోతారనమాట వీళ్ళిద్దరూ. ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు సియా ఏమంటుంది అంటే, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఎప్పుడు దొరకపోకూడదు ఈ 1 monthలో, ఎందుకంటే నా రెప్యుటేషన్ మీద పని ఉంది, నేను తర్వాత మళ్ళీ రావాలి కదా అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుంది. ఇంకా సియోన్ కూడా సరే నేను జాగ్రత్తగానే చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు సియా అంటుంది, ఇదిగో నా డ్యాన్స్ చూడు, ఇలా డ్యాన్స్ వేయాలి నువ్వు అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు సియోన్ అంటుంది, డ్యాన్స్ పర్వాలేదు కానీ నేను ఎప్పుడూ అంతమంది ముందు వెళ్ళలేదు, నాకు అదే భయం వేస్తుంది అని చెప్పేసి సియోన్ అంటూ ఉంటుంది. అప్పుడు సియా అంటుంది, అసలు నువ్వు ఎలా ఉన్నావేంటి, అసలు ఇంత లూజర్ లాగా ఉన్నావేంటి అని చెప్పి, నాతో ప్రాక్టీస్ చేయి డ్యాన్స్ అని చెప్పేసి తను డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా సియోన్ కూడా అలాగే ప్రాక్టీస్ చేస్తుంది. గుర్తుపెట్టుకో మన ఇద్దరం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఇంటికి వెళ్తారనమాట. సో ఇంటికి వెళ్దామని బయలుదేరుతారు. వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు దారిలో. అప్పుడు వాళ్ళ మదర్ అంటుంది, ఏంటి వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారు ఈరోజు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకళ్ళ వస్తువుల గురించి ఒకళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు.
ఉన్నారనమాట. అప్పుడు సియా అంటుంది, ఇదిగో ఈ డ్రెస్ వేసుకుని వెళ్ళు, నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకోకు, అయినా ఇదిగో చూడు నీ యూనిఫామ్ ఏంటి ఇంతలాగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు సియాన్ అంటుంది, అవును నా డ్రెస్ అలాగే ఉంటుంది అని చెప్తుంది అనమాట. ఇంకా ఇప్పుడు సియా ఏమో ఆ డ్రెస్ వేసుకుంటుంది. ఇంకా వేసుకుని, బాబాయ్ నేను ఎలా ఉన్నానో చూడు, అసలు ఇంత లూజర్ లాగా ఉన్నావేంటి నువ్వు అని చెప్పేసి అలా తర్వాత సియా ఏమో, ఇదిగో ఈ నెక్లెస్ నీకే ఇచ్చారు కదా, సో నువ్వే తీసుకో అంటుంది. అప్పుడు సియాన్ అంటుంది, లేదు నేను ఫ్యాట్ గర్ల్గా ఉన్నప్పుడు ఇచ్చారు కదా, సో నువ్వే వేసుకో అని చెప్పేసి సియాన్ అంటూ ఉంటుంది. అప్పుడు సియా అంటుంది, అసలు బాడీ ముఖ్యం కాదు, లోపల ఉన్న ఆత్మ ముఖ్యం, సో నువ్వే ఇంపార్టెంట్, నువ్వే వేసుకో అని చెప్పేసి తనకి ఇచ్చేస్తుంది అనమాట. ఇంకా సియాన్ ఏమో నెక్లెస్ వేసుకుంటూ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ ఏమో మాట్లాడుకుంటారనమాట. సియా నువ్వు అక్కడ అలా ఉండాలి, ఎవరైనా సరే అబ్బాయిలు వచ్చి నీతో మాట్లాడితే నువ్వు మాట్లాడుకు, నువ్వు చాలా యారోగెంట్గా ర్యాష్గా ఉండాలి అలా చెప్తూ ఉంటుంది. ఇంకా తర్వాత వీళ్ళు ఫోన్స్ కూడా స్విచ్ చేసేసుకుంటారు, ఒకళ్ళ ఫోన్ ఒకళ్ళు. ఇంకా తర్వాత వీళ్ళు వెళ్తారనమాట. అప్పుడే సియాకి ఫోన్ వస్తుంది, మీకు కమర్షియల్ ఉంది అని చెప్పేసి. ఇంకప్పుడు సియా ఏమో నువ్వు వెళ్ళు అని చెప్పేసి సియోన్కి చెప్తుంది. ఇంకా వీళ్ళిద్దరూ వెళ్తారనమాట, ఎవరి దానికి వాళ్ళు వెళ్తారు. ఇంకా మన సియోన్ ఏమో సియా గెటప్లో వెళ్తుంది కదా, సో అందరూ తన్ని చూసి వావ్ అనేటప్పటికి తనేమో వియర్డ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు తను ఈ మ్యాజిక్ లాకెట్ని చూసుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు బాగా రెడీ అవుతుంది అనమాట, సో అందంగా రెడీ అవుతూ ఉంటుంది. దాని తర్వాత మన సియా ఏం చేస్తుంది అంటే కొంచెం యారగెంట్గా నడుస్తూ ఉంటుంది. అయితే హ్యాన్ గ్యోసక్ బ్యాచ్ వస్తారు, సో తను తింటూ ఉంటుంది. అప్పుడే హ్యాన్ గ్యోసక్ బ్యాచ్ వచ్చి తన చేతిలో ఉన్న చాక్లెట్స్ అన్ని తీసుకుని, ఇవి బాగుంటాయి నేను తింటానులే థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఇంకా అప్పుడు ఇలా మాట్లాడేటప్పటికి సియాకి అర్థమవుతుంది, ఓహో సియోన్కి వీడంటే ఇష్టమా అని చెప్పేసి. అయినా సియోన్ ఏమైనా పిచ్చా ఏంటి, ఇలాంటి జర్క్స్ని ఎలా ఇష్టపడుతుంటాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే సియాకి సియోన్ చెప్పింది గుర్తొస్తుంది, నువ్వు ఎప్పుడూ కూడా ఎవరన్నా ఏమన్నా అన్నా సరే నువ్వు ఇగ్నోర్ చెయ్యి, ఎవరిని పట్టించుకోకు, వాళ్ళ మీద ఏమి మళ్ళీ తిరగపడకు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇంకప్పుడు సియా కూడా అలాగే అనుకుని, సరే అయితే నువ్వు కావాలంటే ఆ చాక్లెట్స్ తీసుకో అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు హ్యాన్ గ్యోసక్ అంటాడు, ఈసారి వేరే ఫ్లేవర్ తీసుకురా, నాకు ఈ ఫ్లేవర్ నచ్చలేదు అని చెప్పేసి అలా వెళ్తూ ఉంటాడు. ఇంకా సియాకేమో చాలా కోపం వస్తూ ఉంటుంది. అయినా ఒక 1 మంతే కదా, పర్లేదులే అడ్జస్ట్ అవుతాను అని చెప్పేసి తను ఇంకా క్లాస్కి వెళ్ళిపోతుంది. ఇంకా మన సియా ఏం చేస్తుంది అంటే ఇంకా తను కమర్షియల్కి వెళ్తుంది. సో అప్పుడే తనకి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారనమాట. సో డ్యాన్స్ కాస్ట్యూమ్స్ కూడా వస్తాయి, సో అవి చూస్తూ ఉంటుంది. ఇంకా తను కూడా కాస్ట్యూమ్స్ వేసుకుని ఇంకా డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్తుంది. కానీ చాలా డల్గానే ఉంటుంది. సో అలా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది, కానీ తనకి డ్యాన్స్ రాదనమాట. సో చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా వీళ్ళందరూ కూడా చూసి ఏంటి తిని ఇలా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా తర్వాత ఆ సింగర్ ఉంది కదా, సో తనంటుంది, ఏంటి నువ్వు మా బ్యాండ్ పరువు తీసేద్దాం అనుకుంటున్నావా, అలా డాన్స్ చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి అలా తిడుతూ ఉంటుంది. ఇంకా పాపం సియోన్కి ఏం చేయాలో అర్థం కాదనమాట. సో అలా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత సియా ఏమో ఇంటికి వచ్చేస్తుంది. సియోన్ ఏం చేస్తుందో కనుక్కుందాము అని చెప్పేసి ఫుల్గా ఫుడ్ తింటూ ఫోన్ చేస్తూ వీడియో కాల్ చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే వీడియో కాల్ చేస్తుంది కదా, సో అప్పుడే తనకి సియోన్ కళ్ళలో నీళ్ళు కనిపిస్తాయి అనమాట. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి రిహార్సల్ అంతా పాడు చేస్తావా, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు సియావి, చాలా గ్రేట్, నువ్వు చాలా అందంగా ఉన్నావు అమ్మాయివి, సో అలాగే ఉండాలి అని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్ పెంచేలాగా మాట్లాడుతుంది. ఇంకా అలా చెప్పేటప్పటికి సియోన్కి చాలా ధైర్యం పెరిగిపోయి ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అయితే దారిలో తనకి హ్యాసంగ్ కనిపిస్తాడు. ఇంకా తను చూడంగానే వావ్ అని చెప్పేసి తను అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంకా తర్వాత కొంతమంది బాయ్స్ కనిపిస్తారు. హాయ్ సియా, మాకు నీ నెంబర్ ఇవ్వవా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడు సియోన్కి సియా చెప్పినవన్నీ గుర్తొస్తాయన్నమాట. ఏం చెప్తుంది సియా అంటే, నాకు ఎవరైనా సరే అబ్బాయిలు నీ నెంబర్ అడిగితే ఇవ్వకు, వాళ్ళతో అసలు మాట్లాడుకు, పొగరుగా మాట్లాడి వెళ్ళిపో అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. కానీ సియోన్ ఏమో అలా పొగరుగా మాట్లాడడం రాదు. సో తను ఏం చేస్తుంది అంటే ఫోన్ నెంబర్ ఇద్దాము అని చెప్పేసి ఇంకా అలా పట్టుకుని ఉంటుంది. అప్పుడే వాళ్ళ మేనేజర్ వచ్చేసి తనకి అర్జెంటుగా మీటింగ్ ఉంది అని చెప్పి తీసుకెళ్ళిపోతాడనమాట. ఇంకా అప్పుడు తను ఏం చేస్తుంది అంటే, నేను ఇదివరకు డాన్స్ వేసేదాన్ని కదా, సో అవన్నీ గుర్తెచ్చుకుంటాను అని చెప్పేసి అలాగే ఇక్కడ కూడా బాగా వేస్తుంది అనమాట. సో ఇంకా స్టార్ట్ అవుతుంది, చాలా బాగా డాన్స్ వేస్తుంది అందరితో కలిసి. ఇంకా మెయిన్ ఒక సింగర్ ఉంది కదా, సో ఆ సింగరే సరిగ్గా వేయదు, ఆగిపోతుంది మధ్యలో. ఇంకా అప్పుడు ఏం చేస్తుంది అంటే మన సియోన్ ఏం చేస్తుంది అంటే ఆ అమ్మాయి ముందుకు నుంచుని మొత్తం డ్యాన్స్ అంతా వేసేసి తానే పాట పాడేస్తుంది అనమాట. సో అలా పాట పాడేసేటప్పటికి ఇంకా అందరూ కూడా వావ్ ఎంత బాగా పాట పాడుతుందో సియా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా హ్యాన్సంగ్ కూడా అలా చూస్తూ ఉండిపోతాడనమాట తన
సింగింగ్ చూసి తనకి బాగా నచ్చేస్తుంది. ఇంకా అందరూ కూడా చాలా బాగుంది అని చెప్తారు. ఇంకా తన వీడియో అనేది వైరల్ అయిపోతుంది. ఇంకా అప్పుడే అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే కింద హ్యాన్సంగ్ ఉంటాడు. సో తన మీద పడిపోతుంది అనమాట, కాలు స్లిప్ అయ్యి. ఇంకా సియోన్ షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ గ్యాంగ్ దగ్గరకు వచ్చేస్తుంది. సో అప్పుడేమంటారంటే అందరూ, సియా నువ్వు చాలా బాగా చేసావు అని చెప్పేసి అలా పొగుడుతూ ఉంటారు. ఇంకా సియోన్ ఏమో పర్వాలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడే ఆ సింగర్ వచ్చి, నేను నీకు థ్యాంక్ఫుల్గా ఉండాలేమో అని చెప్పేసి కొంచెం పొగరుగా మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు సియోన్ అంటుంది, ఏం పర్వాలేదు అంటుంది, కానీ డల్గా ఉంటుంది అనమాట ఆ అమ్మాయి అంత పొగరుగా అనేటప్పటికి. ఇంకా మన సియా ఏం చేస్తుంది అంటే ఈ ఫ్యాట్ గర్ల్లో ఉన్న సియా ఉంది కదా, సో తను ఏం చేస్తుంది అంటే ఈ డ్యాన్స్ అంతా చూస్తుంది. అయ్యా ఏంటి తిన పాట పాడింది ఏంటి, నాకు పాట రాదు కదా పాడటం, తిని ఏంటి ఇలా చేసింది అని చెప్పేసి ఇంకా ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇంకా రాని తన పని అయిపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే మన సియోన్ వస్తుందన్నమాట. సో వాళ్ళ మదర్ ఏమో అంతలోకి ఏం చేస్తారంటే, నేను నీకు ఐబ్రోస్ చేస్తాను రా అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు తను అద్దంలో చూసుకుంటుంది అనమాట. ఓ అవును, నేను ఇప్పుడు సియోన్ని కదా అని చెప్పేసి, ఏం అక్కర్లేదులే అమ్మ, ఒక పంప్కిన్ మీద లైన్స్ డ్రా చేస్తే ఏమి మనకి వాటర్ మిలాన్ అవ్వదులే అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ మదర్ అంటారు, అయ్యో నువ్వు అలా అనకు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అప్పుడే మన సియోన్ వస్తుంది. సో సియోన్ వచ్చి, నేను టయర్డ్ అయిపోయాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ వాళ్ళ మదర్ ఏమో, నువ్వు ఫేస్ వాష్ చేసుకొని నీ స్కిన్ అనేది బాగుండాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళి ఇంకా తన కోసం అని చెప్పేసి ఒక వాటర్ తీసుకొస్తారు, ఒక సోడా లాంటి వాటర్ తీసుకొస్తారు. ఇంకా అప్పుడే ఇంకా సియా ఏమో ఇదంతా చూసి సియోన్ని తనకేమీ అక్కర్లేదులే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీ వాటర్ తీసుకురాగానే తన ఫేస్ని దానిలో ముంచేస్తుంది. ఇంకా అప్పుడు వీళ్ళిద్దరూ మళ్ళీ గొడవ పడుతూ ఉంటారు. ఇంకా సియాకేమో కోపం వచ్చి, నువ్వు నా రూమ్లోకి రా, నేను నీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా సియా ఏమో పైన ఉంటుంది. సియోన్ రాగానే, అసలు నువ్వేం చేస్తున్నావు, నువ్వు పాటలు ఎందుకు పాడావు, నేను పాటలు పాడను తెలుసా, నాకు పాటలు పాడటం రాదు, నువ్వేం చేస్తున్నావు, తర్వాత నేను వెళ్ళినప్పుడు నేను పాటలు పాడలేను కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే సియా ఫోన్ అనేది రింగ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే సియోన్ దగ్గర ఉంది కదా ఇప్పుడు ఆ ఫోను, సో అది రింగ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు సియా ఇదంతా చూస్తుందన్నమాట. ఏంటి నీకు హ్యాసంగ్ మెసేజ్ చేస్తున్నాడు, ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. హ్యాసంగ్ ఏమని మెసేజ్ చేస్తాడు అంటే, సియా నువ్వు నాతో బయటకు వస్తావా, మన ఇద్దరం కలిసి డ్యూయట్ పాడదాము అని చెప్పేసి, నువ్వు చాలా బాగా పాట పాడావు, నేను నిన్ను తప్పుగా అన్నాను లాస్ట్ టైము, నన్ను క్షమించు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు సియోన్ ఏం చేస్తుంది అంటే, సరే అని చెప్పేసి తనకి చాలా ఇష్టం కదా హ్యాసంగ్ అంటే, సో అందుకని నేను వస్తాను అని చెప్పేసి మెసేజ్ చేసేస్తుంది అనమాట. కానీ సియాతో మాత్రం, లేదు నేను తనతో మెసేజ్ చేయను, తను కూడా నాకు ఇప్పుడే మెసేజ్ చేశాడు, నేను చూడలేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా సియా కూడా, జాగ్రత్తగా ఉండు, నువ్వు నా ఫేమ్ని పాడు చేయకు, రూమర్స్ ఏమన్నా వస్తే మాత్రం ఊరుకోను అని చెప్పేసి. ఇంకా సియా ఏమో సియోన్ లైఫ్ స్టైల్లోకి వెళ్తుంది కదా, సో తనేం చేస్తుంది, ఓన్లీ తింటుంది పడుకుంటుంది కదా, సో తను ఎలా ఉంటుంది ఇలాగా, నాకు బోర్ కొట్టేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. దాని తర్వాత రోజు పొద్దున్నే స్కూల్కి వెళ్తుంది అనమాట. సో స్కూల్కి వెళ్ళి సియోన్ వస్తువులన్నీ చూస్తూ ఉంటుంది. అయితే సియోన్ డైరీ కనిపిస్తుంది. ఇంకా ఆ డైరీ తీసి చదువుతూ ఉంటుంది అనమాట. ఆ డైరీలో సియోన్ ఏం రాసుకుంటుంది అంటే, అసలు నేనున్నా వేస్టే, నన్ను ఎవరు పట్టించుకోరు, అసలు నేను ఇంత లావుగా ఉన్నానని నన్ను ఎవరు చూడరు అని చెప్పేసి అలా రాసుకుంటూ ఉంటుంది. అప్పుడు సియా ఏమో, ఏంటి తిని ఇలా రాసుకుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా మన సియోన్ ఏం చేస్తుంది అంటే డ్యాన్స్ వేస్తూ ఉంటుంది కదా, సో అప్పుడే తనకి హ్యాసంగ్ మెసేజ్ చేస్తాడు. ఇంకా పైన వెయిట్ చేస్తున్నాను నేను, రా అని చెప్పేటప్పటికి ఇంకా సియోన్ కూడా వెంటనే వెళ్ళిపోతుంది అనమాట. సో వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హ్యాసంగ్ అంటాడు, నన్ను క్షమించు, నీకు పాటలు పాడడం రాదన్నాను కదా, నువ్వు ఇంకా కోపంగానే ఉన్నావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో అప్పుడే సియోన్కి ఏమో సియా చెప్పని గుర్తొస్తుంది అనమాట. సో తను నేను క్షమించమని అడుగుతాడు. అప్పుడు నువ్వేం చెప్తావంటే, నేను నిన్ను క్షమించును అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ సియోన్ ఏం చెప్తుందంటే, లేదు నేను నిన్ను క్షమించేసాను, పర్వాలేదు అని చెప్పేస్తుంది అనమాట. ఇంకా అలా చెప్పేస్తుంది. అప్పుడు హ్యాసంగ్ అంటాడు, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాని తర్వాత సియోన్ కూడా నాకు కూడా ఇష్టమే అని చెప్తుంది. ఇంకా తర్వాత హ్యాసంగ్ అంటాడు, మన ఇద్దరం ఈవినింగ్ కలుద్దాము అని చెప్తాడు. ఇంకా సియోన్ కూడా సరే అని చెప్తుంది అనమాట. ఇంకా తర్వాత ఈ సింగర్ ఏమో మేనేజర్తో మాట్లాడుతూ ఉంటుంది, మీరు ఎందుకు నాకు ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇవ్వట్లేదు, నేను బాగా పాడతాను కదా, ఏదో ఒక్కసారి బాగా పాడకపోతే మీరు అలా చేయకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు ఆ మేనేజర్ అంటారు, హ్యాసంగే కావాలని చెప్పేసి సియాని పెట్టుకున్నారు, సో సియాని పాడమని చెప్తున్నారు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అమ్మాయి ఏమో చాలా డల్గా ఉంటుంది. ఇంకా అందరూ ఏమో సియా కోసం
తింటూ వెయిట్ చేస్తూ ఉంటారు ఫుడ్ తినకుండా. అయితే అప్పుడే సియా వస్తుంది. సో సియా ఎవరు అంటే మన సియోన్ కదా. సో సియోన్ వస్తుంది. సో సియోన్ వచ్చేసి అక్కడ కూర్చుంటుంది. ఇంకా అందరూ ఏమో షాక్ అయిపోతారు. ఏంటి సియా ఈరోజు నువ్వు మాతో తింటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు సియోన్ అంటుంది, ఏంటి సియా అసలు వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా తిందా అని చెప్పేసి, నేను ఈరోజు మీతోనే తింటాను అని చెప్పి తింటూ ఉంటుంది అనమాట. ఇంకా అందరూ ఏమో ఏంటో ఈ మధ్య సియా వియర్డ్గా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా సియోన్ ఏమో పక్కనే ఉన్న చికెన్ అది తినబోతుంటే వాళ్ళ మేనేజర్ అంటారు, సియా నువ్వు ఇది తినకూడదు అని చెప్పేసి ఓన్లీ గ్రీన్స్ ఇస్తాడనమాట. ఇంకా అప్పుడు సియోన్ ఏమో అమ్మో ఇవి తినాలా అని చెప్పేసి డల్గా అలా కూర్చొని తింటూ ఉంటుంది. ఇంకా సియా ఏమో సియోన్ ప్లేస్లో స్కూల్లో ఉంది కదా. సో తను సియా ఏం చేస్తుంది అంటే ఈ హ్యాంగ్ గ్యాన్సక్ బ్యాచ్ని చూసి నవ్వుతూ ఉంటుంది. ఇంకా అందులో అమ్మాయి ఏమో తను చూస్తుందనమాట. ఏంటి సియోన్ నన్ను చూసి నవ్వుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు సియా అంటుంది, మీరందరూ ఇంత అగ్లీగా ఉన్నారేంటి అని చెప్పేసి అలా నవ్వుతుందనమాట. అప్పుడు ఈ అమ్మాయి అంటుంది, అవును అగ్లీగా ఉండడానికి నువ్వే చెప్పాలి అని చెప్పేసి తనతో కోపంగా మాట్లాడుతుంది. ఇంకా సియాకు కూడా కొంచెం కోపం ఎక్కువ కదా. సో తను కూడా యారగెంట్గా మాట్లాడేటప్పటికి ఈ గ్యాంగ్ గర్ల్స్ అందరూ వచ్చేసి తను పడేస్తారనమాట. సో కింద పడేసేటప్పటికి ఇంకా మన సియాకి చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా సియోన్ చెప్పిన మాటలు నేను పట్టించుకోను అని చెప్పేసి లెగిసి వాళ్ళందరినీ తోసేసి ఏంటి నువ్వు అలా చూస్తున్నావు, నీ ఐబ్రోస్ చూడు ఎలా ఉన్నాయో చార్కోల్ లాగా ఉన్నాయి, అసలు నీకు మేకప్ కూడా తెలీదు, నువ్వు నాకు చెప్తున్నావా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఆ అమ్మాయి ఏమో ఏంటి నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా అని చెప్పి వీళ్ళిద్దరూ ఇలా కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడే హ్యాన్ గ్యోసక్ వస్తాడు. ఇంకా హ్యాన్ గ్యోసక్ రాగానే సియా ఏమో హ్యాన్ గ్యోసక్ని కూడా అసలు నువ్వు జర్క్వి, అసలు నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి హ్యాన్ గ్యోసక్ని కూడా తిడుతూ ఉంటుంది. అప్పుడు హ్యాన్ గ్యోసక్ అంటాడు, అదేంటి నువ్వు స్ట్రాటజీ మార్చావా, నేనంటే నీకు ఇష్టం కదా, నువ్వు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు సియా అంటుంది, నువ్వంటే నాకు ఇష్టమా, నాకు అగ్లీగా ఉండే బాయ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, అందులో నీలాగా ఉండే వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పేసి అలా చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. ఇంక ఇప్పుడు హ్యాన్ గ్యోసక్ ఏమో అదేంటి తిని ఇలా చూస్తుంది అని చెప్పేసి విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఇంకా సియోన్ ఏమో నవ్వుతూ ఉంటుందన్నమాట. ఇంకా హ్యోసంగ్ ఏం చేస్తుంటాడు అంటే సియా ఫొటోసే చూస్తూ సియానే తలుచుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ సెక్యూరిటీ ఏం చెప్పినా సరే తను పట్టించుకోడు అనమాట. ఓన్లీ సియా ఫొటోస్నే చూస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ మన సియోన్ ఏం చేస్తుంది అంటే డ్యాన్స్ వేస్తూ ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తూ. ఇంక ఎప్పుడు టైం దొరికినా సరే ఫోన్ పట్టేసుకుని ఇంకా హ్యోన్సంగ్తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే హ్యోన్సంగ్ అంటాడు, నేను పైనే ఉన్నాను రా అని చెప్పేసి మెసేజ్ చేస్తాడు. ఇంకా సియా వాళ్ళ డైరెక్టర్ వస్తారు. అప్పుడు సియోన్ అంటుంది, నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్తాను అని చెప్పేసి వెంటనే పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఆ సింగర్ ఉంది కదా, సో ఆ సింగర్ ఏమో ఇదంతా చూస్తూ ఉంటుంది, ఫొటోస్ కూడా తీస్తుంది. ఇంకా వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటారు. ఇంకా మన సియా ఏం చేస్తుంది అంటే ఇంకా ఫుడ్ తింటుంది. ఇంకా అలాగే రూమ్లో ఉండేసి అసలు ఇది ఎలా ఉంటుంది సియోన్ ఇలా ఇంట్లోనే ఉండటం అని చెప్పేసి నేను వాక్కి వెళ్తాను అని చెప్పి బయటకు వెళ్ళి అలా నడుచుకుంటూ వెళ్తుంది. ఇంకా మళ్ళీ ఆ షాప్కి వెళ్తుంది అనమాట. మెజిషియన్ ఉంది కదా, అమ్మాయి వాళ్ళ షాప్కి వెళ్తుంది. ఆ షాప్ ఏమో వెకేషన్లో ఉంది, ఒక 1 మంత్ ఉంది అని చెప్పేసి రాసి ఉంటుంది మళ్ళీ అదే సేమ్గా. ఇంకా సియా అనుకుంటుంది తను తొందరగా వస్తే బాగుండు అని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా మన సియాంగ్ ఏం చేస్తుంది అంటే హ్యాసంగ్ దగ్గరికి వెళ్తుంది. సో వీళ్ళిద్దరూ కూడా నైట్ ఇంకా డ్యూయట్ కోసం అని చెప్పేసి పాడుకుంటూ ఉంటారనమాట. సో తర్వాత హ్యాసంగ్ సియాని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు, అంటే సియోన్ని డ్రాప్ చేస్తాడు. సో ఇంకా తప్పుడు వీళ్ళిద్దరూ ఏమో హ్యాన్సంగ్ అంటాడు, నేను నిన్ను వదలను అని చెప్పేసి అలా చేతులు పట్టుకునే ఉంటాడనమాట. ఇంకా లోపలికి వెళ్ళేదాకా కూడా, ఇంకా సియో లోపలికి వెళ్ళేదాకా కూడా హ్యాన్సంగ్ చూస్తూనే ఉంటాడు. ఇంకా తర్వాత హ్యాన్సంగ్ వెళ్ళిపోతాడు. అయితే వీళ్ళిద్దరు ఇక్కడ చేస్తారు కదా డోర్ దగ్గర చేసినవి అంతా కూడా సియా చూసేస్తుంది అనమాట. ఇంకా సియా చూసేసి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు సియోన్ అంటుంది, ఏం లేదు, లేట్ అయిపోయిందని హ్యాన్సంగ్ వచ్చి డ్రాప్ చేశాడు అంతే, అంతకు మించి ఏం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు సియా అంటుంది, అసలు నీ లైఫ్ ఏంటి ఇంత బోర్గా ఉంది, నువ్వు అసలు ఎలా లైఫ్ చేస్తున్నావు, ఒక లూజర్ లాగా ఉంటావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు మన సియాన్ అంటుంది, నువ్వేం చేయలేదు కదా స్కూల్లో అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా సియా ఏమో అన్నీ గుర్తెచ్చుకుంటుంది అనమాట, అందరి మీద రూడ్గా మాట్లాడటం. ఇంకా అలాగే మన సియోన్ కూడా ఇంక ఇవన్నీ గుర్తెచ్చుకుంటూ ఉంటుంది, తన హ్యాన్సంగ్తో ఉండటం అన్నీ గుర్తెచ్చుకుని. వీళ్ళిద్దరూ అంటారు, లేదు లేదు నేనేం చేయలేదు అని చెప్పేసి ఇద్దరు కూడా చెప్పుకుంటూ ఉంటారనమాట. ఇంకప్పుడు సియా అంటుంది, సరేలే ఇంకా 15 రోజులు ఉన్నాయి, మనం ఇంకా 15 రోజులు ఇలాగే ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు సియాన్ అంటుంది, ఏంటి ఇంకా 15 డేసేనా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు సియా అంటుంది, ఏంటి నువ్వు ఇంకా అంతలా బాధపడుతున్నావు, ఇలాగే ఉండిపోవాలనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు సియాన్ అంటుంది, ఏం కాదు అని చెప్పి, నాకు వర్క్ ఉంది, నేను టైర్డ్ అయిపోయాను అయినా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే
హ్యాన్సంగ్ మెసేజ్ చేస్తాడు. సో వీళ్ళిద్దరూ మెసేజ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా మన సియాన్ ఏమనుకుంటుంది అంటే, అదేంటి ఇంకా 15 రోజులైనా ఉన్నాయి, నేనేం కోరుకుంటున్నాను అంటే ఆ మెజిషియన్ అమ్మాయి ఇంకా రాకూడదు అప్పుడే అని చెప్పేసి ఆ లాకెట్ని పట్టుకుని కోరుకుంటూ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడితో పార్ట్ 1 అనేది అయిపోయింది. అండ్ అలాగే ఇంకా సియా అలాగే సియోన్ ఇద్దరు కూడా వాళ్ళ సోల్ని స్విచ్ చేసుకోరా అని చెప్పేసి ఆలోచిస్తున్నారా? అయితే మీరు పార్ట్ 2 దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ నేను పార్ట్ 2ని కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా పార్ట్ 2 కూడా చూడండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈ స్టోరీ మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా నాకు టైప్ చేసి చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.